హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చేపచిన పకోడీ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉంటుందని, ఇది కేవలం ఇంట్లోనే తయారు చేసుకోవాలి, బయట ఎక్కడ దొరకదు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ నేను చేప గుడ్లను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో చేపగుడ్లు ఉడకడానికి సరిపోయే వాటర్ పోసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత దీనిలో చేపగుడ్లను వేసి 15 నిమిషముల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చేపగుడ్లు అయితే ఉడికిపోయాయండి. దీనిలోని వాటర్ని మొత్తం వడగట్టుకోవాలి. వాటర్ని మొత్తం వడగట్టుకున్న తర్వాత ఈ చేపగుడ్లలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 కప్ శనగపిండి, 1/4 కప్ కార్న్ఫ్లోర్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక కోడిగుడ్డు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం చేసుకున్నటువంటి ఉండలను ఒక్కొక్కటిగా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి. ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన ఉండల్ని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. చివరగా 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన చేపగుడ్ల పకోడీ అయితే తయారైపోయిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.